ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడున్న మీ అందరికీ కూడా యేసు నామం పేరిట వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. సో దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్యము అందుకొని దేవుడి పాద సన్నిధిలో మనం ముందుకు కదులుదామండి. ఆ వాక్యము 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము. దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్యము 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనమును ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారండి. ఆ వాక్యమే, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ నేను దేని చేతను కొనబడనొల్లను అని దేవుడు ఈరోజు మనకు ఒక వాక్యం ఇస్తున్నాడండి. చదవబడుతున్నటువంటి ఈ వాక్యములో కొన్ని ఉన్నా దానిలో నీకు స్వతంత్రత లేదు, కానీ అన్నిటి మీద స్వతంత్రత ఉన్నది అన్న మర్మముతో దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నారండి. ఆ వాక్యం ఏదై ఉందంట, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు అని కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ చెప్తున్నటువంటి మాట అండి. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. ఇప్పుడు మానవులమైన మనము కొన్ని కుటుంబాలను చూసినప్పుడు, కొంతమంది వ్యక్తులను విశ్వాసులను చూసినప్పుడు చాలా భారం అనిపిస్తుంది కదండి. సంఘాలలో కొంతమందిని మాత్రమే, కానీ ఏమంటే రక్షణ పొందుకుంటారు, మారు మనసు పొందుకుంటారు, దేవుళ్ళ మేము చాలా విశ్వాసం కలిగిన వాళ్ళమని కనబరుచుకుంటారు, అన్నీ చేస్తారు, పాటలు పాడే విషయంలో ముందుంటారు, ప్రార్థించే విషయంలో ముందుంటారు, అన్నిట్లో ముందుంటారు. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి సొంత ఆలోచనను ఉపయోగిస్తూ దేవుని చిత్తము కూడా కనుక్కొనకుండా అడుగు పెట్టేసేసి, ఇదేదో మా గొప్పతనాన్ని బట్టి జరుగుతున్నదో, లేక ఇంకదే మా యొక్క ఆధిక్యతను బట్టి ఇది మా దగ్గరకు వచ్చిందనో, మాకున్న జ్ఞానాన్ని బట్టి జరుగుతున్న కార్యమనో తీసేసుకొని దాన్ని మొదలు పెట్టిన తర్వాత దానిలో ఏదైనా ఒడిదుడుకులు వచ్చినా, లేక ఆటంకాలు వస్తుంది అన్న సూచన కనిపించినా వెంటనే అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడండి. అప్పుడు వచ్చి ఇది దేవుని చిత్తమా కాదా అని చెప్పి అడుగుతారు. అంటే ఈ విధమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కూడా సంఘాలలో ఉంటారండి. వేషధారణ క్రైస్తవులను కూడా అంటారు అటువంటి వారిని గురించి. కానీ దేవుడు అంటున్నాడు, అన్నిటి యందు కొరింథీ సంఘానికి పౌలు రాస్తూ చెప్తున్నటువంటి మాట, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. మన దేవుని బిడ్డలకు దేవుని చేత పిలువబడిన మనకు అన్నిటి మీద దేవుడు అధికారం ఇచ్చాడండి కదా. అందుకే అన్నిటి మీద అధికారం ఇచ్చినాడు, కానీ అన్నీ నేను చేయగలిగింది అయితే కాదు. ఎందుకు? దానిలో ఏది మంచి, ఏది చెడు, ఏది నువ్వు చేయాలి, ఏది నువ్వు చేయకూడదని చెప్పే దేవుడు నీకు కొన్ని పరిమితులు కలుగజేసి ఉన్నాడు. ఆ పరిమితులను నువ్వు తెలుసుకొని దేవుని చిత్తములో ఏదైతే ఉందో, దేవుని ద్వారా ఏదైతే జరుగుతుందో, దేని ద్వారా దేవుడు మహిమ పొందు నిమిత్తముగా నిన్ను సిద్ధపరచుకొని నడిపిస్తున్నాడో ఆ మార్గములో ఉన్నప్పుడు మాత్రమే నీకు స్వతంత్రత ఉంది. అంతేకాని నీ ఇష్టానికి నువ్వు వెళ్ళిపోయి దేవునిలో నిలబడకుండా, దేవుని చిత్తము కనుక్కోకుండా, దేవుని మీద ఆధారపడకుండా, ఆయన ఇష్టానుసారంగా దేవుడిని వదిలిపెట్టేసి, వాక్యాన్ని వదిలిపెట్టి ముందు నాకు, నా పనులకు, నేనున్న స్థితికి మాత్రమే ప్రాధాన్యత, ఆ తర్వాత దేవునికి అని నువ్వు అనుకుంటే మాత్రం దేవుడు కూడా నీ ఆలోచన కలిగి ఉంటే ఈరోజు నీ పరిస్థితి ఏమవుతుంది సహోదరి సహోదరుడా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే ఈరోజు నీకు ఆలోచించుకోదగ్గ సమయం ఇచ్చి ఉన్నాడేమో. ఈరోజు నీ దగ్గరకు వచ్చి ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడేమో. అన్నిటి యందు నాకు స్వతంత్రత ఉన్నది, కానీ అన్నీ నేను చేయదగింది కాదు అని పౌలు గ్రహించి చెప్తున్నాడే. మరి మీరు మనం గ్రహించగలుగుతున్నామా అండి? ఆ తర్వాత అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ నేను దేని చేతను కొనబడనొల్లను. అన్నిటి మీద నాకు స్వాతంత్రం ఉందండి, కానీ ఆ స్వాతంత్రతను నేను దుర్వినియోగపరుస్తూ ఆ కార్యాలకు నేను బానిసను కాను అని చెప్పే ఉద్దేశంతో పౌలు ఇక్కడ కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడండి. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరుడా, ఈరోజు నీ త్రోవ ఎటువంటిదై ఉంది, నీ మార్గం ఎటువంటిదే ఉంది? దేవుడు ఎందుకు ఈ వాక్యాన్ని ఎంచుకొని ఈరోజు నీ దాకా తీసుకొని వచ్చి మాట్లాడుతున్నాడో ఒక్కసారి నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకో. ఈరోజు ఏ మార్గంలో ఉన్నావు? అయిపోయింది, ఈరోజు అయిపోయింది, రేపు కొంతమందిని చూస్తే చాలా విసుగు, భారం అనిపిస్తుంది అండి. వీళ్ళలో మార్పు రాదా? వీళ్ళు ఇంకా మారేమోనన్న టైటిల్ ఒక్కటి పెట్టుకొని తిరుగుతున్నారు, కానీ వీళ్ళ జీవితాలు ఇంతేనా అని అనిపిస్తుంది కదా కొన్నిసార్లు కదా. ఎంత గద్దించినా దేవుడు, ఎన్నిసార్లు మాట్లాడినా, కొన్నిసార్లు దేవుడు గద్దించి వాక్యము ద్వారా సరిచేయాలని చూసినా ఆ వాక్యాన్ని కూడా తప్పుపట్టే జ్ఞానం స్థితిలోనికి మనం వచ్చేస్తామండి.
అందుకే దేవుడు ఏమంటున్నాడు, అన్నిటి మీద దేవుడు నాకు స్వతంత్రతనిచ్చాడు, కానీ నేను అన్నీ చేయదగింది కాదు. అదే విధంగా అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ నేను దేని చేతను లోబరచుబడనొల్లను అని అంటున్నాడు. అంటే అన్నిటి మీద నాకు స్వతంత్రం ఉంది, అంత మాత్రం చేత నేను అదే చేసి దానికి బానిస అయిపోతానన్న అధికారం కూడా నాకు లేదు. అందుకే అన్నిటినీ నా కార్యములని నేను ఎంచుకోనకుండా స్వాతంత్రం ఉన్నప్పటికీ కూడా దేవుని చిత్తముతో నేను కనిపెడుతూ ముందుకెళ్తున్నానని భక్తుడైన పౌలు చెప్తున్నాడే. మరి మనం ఎందుకు తెలుసుకోవట్లేదండి? మన దేవుడు వచ్చి మనతో మాట్లాడుతుంటే వాక్యము ద్వారా ఈరోజు స్వతంత్రత ఉందనే కదా నీకు జీవం ఇచ్చిన దేవుణ్ణి కూడా నువ్వు పక్కకు పెట్టి ఉరుకులు పరుగుల మీద లోకం మీద పడి తిరుగుతున్నాము. కానీ ఆ దేవుడు గడ్డు సమస్య నీకు కలుగు చేసినప్పుడు, లేక రాకడ వస్తున్న సమయంలో జరగబోతున్న కార్యాలను బట్టో ఆ టైంలో నువ్వు ఏ దిక్కుకు పరిగెత్తగలవమ్మా? ఆ టైంలో నువ్వు ఏ దిక్కున మొర్రపెట్టగలవు? నువ్వు ఎలా నువ్వు దేవుని దగ్గర సిద్ధపడగలవు? ఈరోజు నువ్వు అంగలార్చుచు ప్రయాసపడుతున్నది ఏది నిన్ను దేవుని దగ్గరకు చేర్చదు కదా. బుద్ధిగల కన్యకలు ఏమయ్యారండి? పిలువబడింది 10 మంది, కానీ 5 మంది మాత్రమే సిద్ధపరచబడ్డారు. 5 మంది మాత్రం నిర్లక్ష్యంతో ఉండిపోయారు, విడిపించబడ్డారు. అంత ఉపమానాలు, ఎగ్జాంపుల్స్ మన దగ్గర ఉదాహరణలు ఉన్నా కూడా మనం సరిదిద్దుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నామే. దేవా, ఈరోజు నాకేం పని ఇస్తున్నావు ప్రభా? నీ కృపలో ఏ దిక్కుకు వెళ్ళాలయ్యా? ఏం పని చేయాలి ప్రభా? నీ చిత్తం ఏమై ఉంది తండ్రి అని ఎంతమంది అడిగి మనం పక్కలెక్కగలుగుతున్నామండి, పడుకోగలుగుతున్నాము? ఉదయం లేవగానే ప్రభా ఈరోజు ఏ కార్యము కొరకు నన్ను సిద్ధపరచుకుంటున్నావయ్యా? ఆ కార్యానికి నన్ను పూర్తిగా నీ ఆత్మ ఆవరింపునిచ్చి నన్ను సిద్ధపరచుకుని ఆ దిక్కుకు నన్ను నడిపించు తండ్రి అని ఎంతమంది మన దినాన్ని ప్రారంభించగలుగుతున్నామండి? అవేవి వద్దు, లోకానుసారంగా మాత్రం మన అవసరాలు తీర్చే దాని కొరకు వాటి వెంబడి పడుతూ పరిగెత్తుకుంటూ మనం వెళ్ళిపోతున్నాం. ఈ వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నామండి మనం. అందుకే దేవుడు అంటున్నాడు, స్వాతంత్రము అన్నిటి మీద నాకున్నది, కానీ నేను దేని చేతను లోబరుచుకొనబడనొల్లను, అంటే దేనికి నేను బానిసను కాను. ఎంత గొప్ప మాట చెప్పాడండి పౌలు. మనం చెప్పగలుగుతున్నామా? మన బానిసలుగానే మన జీవితాలు ఉండిపోతున్నాయి. అన్ని విషయాలలో వ్యక్తులకు బానిసలు అయిపోతున్నాం, పరిస్థితులకు బానిసలు అయిపోతున్నాం, పాపానికి బానిసలు అయిపోతున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? స్వతంత్రతనిచ్చాను, కానీ దాన్ని నువ్వేం చేయాలి? దుర్వినియోగం చేసుకోవద్దు, సద్వినియోగం చేసుకోవాలి దేవునిలో. ఆ సద్వినియోగం చేసుకుని ఆయన కృపలో వర్ధిల్లడానికి ఈరోజు దేవుడు వచ్చి నీతో మాట్లాడుతూ సెలవిస్తున్నాడు. స్వతంత్రత ఉంది కదా అని దాన్ని నువ్వు స్వతంత్రించుకొని దానికే నువ్వు బానిసగా మారిపోతే అది నేనిచ్చిన స్వతంత్రత కాదు, నువ్వు తెచ్చుకున్నటువంటి పాపమై ఉందని దేవుడు ఈరోజు మాట్లాడడానికి మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడుతున్నాడండి. దయచేసి వాక్యాన్ని అందుకొని వాక్యము ద్వారా సరిదిద్దుకుంటూ ఆయన కృపలో వర్ధిల్లుదాం. ఇటు ఈ వాక్యాన్ని దేవుడు మన జీవితాలలో ఫలింపచేసి మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా, మంచి వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా. కొరింథీ సంఘముతో ప్రభా, ఇదిగో తండ్రి, పరిశుద్ధుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నా తండ్రి, అన్నిటి మీద నాకు స్వాతంత్రత ఉన్నది, కానీ దేనిని నేను చేయజాలను అని అన్నాడు ప్రభా. కానీ నా తండ్రి, నా యేసే, అన్నిటి మీద నాకు స్వాతంత్రం ఉన్నది, కానీ ఆ స్వతంత్రత నేను ఉపయోగించుకొని కొన్నిటికి బానిసను కాలేను, లోబడనొల్లను అని మాట కూడా మాట్లాడాడు ప్రభా. నీకు స్తోత్రం. ఇచ్చిన ఈ వాక్యాన్ని ప్రభా మా జీవితాలకు అన్వయించుకొని మేము కూడా ప్రభా అననుకూల పరిస్థితులలో నడిచినప్పుడు మీ మీద ఆధారపడి మీ వాక్యమును ఆధారము చేసుకొని మీ చిత్త ప్రకారము జీవించే కృప మాకు దయచేయండి నాయన. నీకే వందనాలు, మీకు కృతజ్ఞతలు తండ్రి. అదే విధముగా నాయన 10th ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి చక్కటి జ్ఞానమును దయచేయండి యేసయ్య. ప్రతి బిడ్డ ప్రభా నీ పునరుత్థాన విజయముతో ఆశీర్వదించబడులాగున మీరు జ్ఞాపకం చేసుకుని నడిపించండి. దైవజనులైన వారిని జ్ఞాపకం చేసుకునండి, స్వార్థికులను సేవకులను జ్ఞాపకం చేసుకునండి, వారి సేవలను ఆశీర్వదించండి, సంఘాలను దీవించండి నా యేసయ్య. తండ్రి, నీకు సంఘ సరిహద్దులను విశాలపరచమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. మీకే స్తోత్రములు. వివాహం కాని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మంచి సంబంధాలు వారికి దయచేయండి నాయన. అయ్యా, నీకు స్తోత్రములు. వివాహానికి కావాల్సిన సౌరభము సకలము కూడా మీరే సమకూర్చి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. నా దేవా, మీకే వందనాలు, మీకు స్తోత్రములు. ఎవరైతే ఈరోజు బర్త్డేస్ చేసుకుంటున్నారో, యానివర్సరీలు జరుపుకుంటున్నారో వారిని అందరినీ కూడా ఆశీర్వదించండి తండ్రి. మరొక నూతన సంవత్సరం అనే దయాకిరీటమును ధరింపచేసి మీరు మహిమ పొందుతున్నందుకు మీకే కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించినందుకు మరొకసారి మీకే కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున మా ఈ ప్రార్థన అంతటిని మీ ఆశీర్వాదముగా వాక్యము విన్న మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి.
ఈ వాక్యం ద్వారా అందరూ ఆదరించబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఆదరించబడ్డాము, దేవుడు మాకు జవాబిచ్చాడు అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడిని కనపరచడానికి ఈ మెసేజ్ని ఇంకా అనేకులకు షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.